నర్మదను మెట్ల మీద నుంచి తోసేస్తూ రామరాజు కంటపడిన శ్రీవల్లి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. ఇక వల్లిని అందరూ దూరం పెట్టడంతో వల్లి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని తన తల్లికి చెప్పి ఎలా పగ తీర్చుకోవాలి ఏం చేయాలి అని ఇంకా ఇంట్లో కూర్చుని ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇది ఇలా ఉంటే చందు తనని దూరం పెట్టడం తట్టుకోలేకపోతుంది కదా. ఇంకా భయాన్ని వదిలేసి ధైర్యం తెచ్చుకుని మీరు బయటికి వెళ్ళి ఎందుకు పడుకుంటున్నారు అని చెప్పి నిలదీసి అడుగుతుంది. నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నలుగురు మధ్యలోనే మనం భార్యాభర్తలం, 4 గోడల మధ్య నువ్వెవరో నేనెవరో అంటూ గట్టిగా సమాధానం చెప్తాడు. చందు అయితే ఏంటి నేనేం తప్పు చేశాను, మీతో కలిసి ఉండడం కోసమే కదా ఇదంతా చేశాను అంటూ చందుని ఎదిరించి మాట్లాడేసరికి చెంప పగలగొడతాడు. ఏంటి కలిసి ఉండడం కోసం ఏం చేసావు కలిసి ఉండడం కోసం? నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తే మనిద్దరం కలిసి ఉంటామని ఎలా అనుకున్నావు? అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేసుకున్నావు. సరే పోని పెళ్ళయ్యేంత వరకు ఏదో చెప్పావు. చదువు విషయం అబద్ధం, మీరు కోటీశ్వర్లు కాదు అనేది అబద్ధం, నీకు నగలు లేవనేది అబద్ధం. పోని అక్కడ వరకు వదిలేసాయి. ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నీకు మంచి జీవితం మీ అమ్మ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి పెళ్లి తర్వాత అయినా సరే మంచి జీవితం వస్తుంది అన్న ఉద్దేశంతో నువ్వు ఇలా చేశావు. సరే నేను ఒప్పుకుంటాను. మరి నా చెల్లెలి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? ఆ విశ్వక్తో కలిసి నా చెల్లెలుని ట్రాప్ చేసి పెళ్లి రేపనగా ముందు రోజు రాత్రి నా చెల్లిని తీసుకెళ్లి నువ్వు మీ అమ్మ ఆ విశ్వక్ ఎందుకు అప్పగించారు? ఇప్పుడు ఆ విశ్వక్ చేసిన పని వల్లే కదా కోర్టు వరకు వెళ్ళింది. నా చెల్లెలు ఏం చేస్తుంది? కుటుంబం గురించి ఆలోచించి వాడికి శిక్ష పడకుండా వదిలేసింది. ఎందుకంటే మాది ఆడపిల్ల కుటుంబం కాబట్టి రేపన్న రోజున ఏదైనా తేడా జరుగుతుంది అన్న ఒకే ఒక్క కారణం చేత మా కుటుంబాన్ని కాపాడడం కోసం ఆడపిల్ల అలా చేసింది. మరి నువ్వెందుకు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూసావు అంటూ మాట్లాడేసరికి నేనేమీ కావాలని చెయ్యలేదు, 2 కుటుంబాలు ఒకటవ్వాలని అనగానే 2 కుటుంబాలు ఒకటి చేయమని నిన్ను ఎవరైనా అడిగారా? మా అమ్మ గాని ప్రేమ గాని అక్క నువ్వు ఇలా చెయ్యి, 2 కుటుంబాలు ఒకటవ్వాలి, మేము పుట్టింటి నుంచి వచ్చేసి బాధపడుతున్నామని నిన్ను అడిగారా? మరి నీకెందుకు పెత్తనాలు సాధించడం? నువ్వెందుకు సొంత నిర్ణయాలు తీసుకుని ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? ఎంతమందికి తెలిసి ఇంట్లో నాన్నకొక్కడికి తెలియదు కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఈ గదిలో నా కళ్ళ ముందు కనబడుతున్నావు. ఇదే విషయం మా నాన్నకు తెలిసిందే అనుకో, మిగిలినవన్నీ విషయాలు పక్కన పెట్టేసేయ్, కడుపు విషయం కూడా పక్కన పెట్టేసేయ్. ఈ ఒక్క విషయం, ఈ అమూల్య విషయంలో మాత్రం నువ్వు తప్పు చేశావని ఒక్క విషయం తెలిసిందే అనుకో, మా నాన్న నిన్ను క్షణం కూడా ఉండనివ్వడు, మెడపట్టి బయటకు గెంటేస్తాడు. ఆ విషయం నీకు తెలుసా అని చెప్పనేసరికి అది కాదు బా ఇదంతా అని చెప్పాను కానీ చీనోర్మి, ప్రతిసారి నీ మీద ప్రేమతో అంటున్నావు. ప్రేమతో వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయకూడదు. అది నా సొంత చెల్లెలు జీవితాన్ని నాశనం చేసి నీ మీద ప్రేమతో చేశాను అంటే నేనెలా ఒప్పుకుంటాను అనుకున్నావు? నాకు నా చెల్లెలి జీవితమే ముఖ్యం. మా అమ్మ చెప్పిందని, ఇంట్లో వాళ్ళు చెప్పారని, నువ్వంటే ఇష్టం లేకపోయినా నిన్ను భరిస్తున్నాను. నా కళ్ళ ముందు నువ్వు తిరుగుతున్నా మనసు చంపుకుని నేను ఇంట్లో తిరుగుతున్నాను. లేదంటే ఇంటికే రాకపోయేవాణ్ణి. ఇంటికి రాకపోతే మా నాన్నకు అనుమానం వస్తుంది. నేనంటే మా నాన్నకు చాలా ఇష్టం. ఎందుకంటే నా జీవితం నాశనం అయిపోతుందని ఏరుకోరి నిన్ను తీసుకొచ్చి నా జీవితంలో పెట్టారు కదా, అందుకు మా నాన్నకు నేనంటే ఇష్టం. నా జీవితం నాశనం అయిపోయింది తన వల్లే అని తెలిస్తే తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేత నేను ఎంత కంట్రోల్గా ఉండి మాట్లాడుతున్నాను అంటూ చెప్పేసేసరికి అది కాదు బా అనగానే, ప్లీజ్ వల్లి దయచేసి నాతో మాట్లాడకు, లేదంటే రేపటి నుంచి రైస్ మిల్లులోనే పడుకుంటాను. అలా పడుకుంటే తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో చూడు. మా నాన్న నా దగ్గరకు వచ్చి నిలదీసి అడిగితే ఖచ్చితంగా నీ గురించి నేను నిజం చెప్పేస్తాను. ఇప్పటికైనా సరే మా నాన్న నన్ను అడగడం లేదు, నేనెందుకు ఇలా ఉంటున్నానని నా దగ్గరకు వచ్చి కూర్చుని ఏమైందిరా పెద్దోడా, ఎందుకు అలా ఉంటున్నావు అని ఒక్క మాట అడిగితే నా బాధను మొత్తం మా నాన్నకు చెప్పేసుకుంటాను.
తర్వాత నీ ఇష్టం వల్లి, దయచేసి నన్ను ఇలానే ఉంచేసేయని చెప్పి ఇంకా చందు తలగడి చాప పట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత వదిలిపెట్టను నర్మదా, నిన్ను అస్సలు వదిలిపెట్టను. నువ్వు నా చేతికి ఖచ్చితంగా దొరుకుతావు. నా జీవితంలో నా భర్తతో నాకు లేని సంతోషం నీకు మాత్రం అస్సలు ఉండనివ్వను. నువ్వు నీ భర్తతో కలిసి ఉండడానికి వీల్లేదు. ఎలా విడదీస్తానో, నీ జీవితంలో ఎలాంటి బాధలు నీకు పెడతానో, ప్రతిరోజు కుమ్మిలి కుమ్మిలి ఏడ్చేలా నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూసి అప్పుడు సంతోషపడతాను అని చెప్పి ఇంకా వల్లి కాస్త గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే నర్మద ఆఫీస్కి వెళ్ళాలి అని హడావిడిగా రెడీ అవుతూ ఉంటుంది. ఇదిగో నర్మద క్యారేజీ అని బుజ్జమ్మ కాస్త సాగర్కి తనకి ఇద్దరికి కూడా క్యారేజీలు పెట్టి ఇవ్వబోతూ ఉండగా అప్పుడే వచ్చి, ఏంటి మామయ్య గారండి, వాళ్ళు వేరే కాపురం ఉంటున్నారు కదా, మరి వేరే కాపురం ఉన్నప్పుడు అత్తయ్య గారు ఇంట్లో వండడం ఏంటి, వాళ్ళకి ఇవ్వడం ఏంటి అంటూ పొల్ల పెడుతుంది. ఇది మారదు అనుకుంటూ బుజ్జమ్మ, నీకొచ్చిన నష్టం ఏంటి, నేను నా కొడుకు కోడలికి క్యారేజీ పెడుతున్నాను, నీకొచ్చిన నష్టం ఏంటి, నీకేం నష్టం, నీ పుట్టింటి నుంచి ఏమీ నువ్వు ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం లేదు కదా, నా భర్తకు తెలీదా, నా భర్తకు తెలియకుండానే నేను వాళ్ళకి క్యారేజీ పెట్టిస్తున్నాను అనుకుంటున్నావా, నా భర్తకు తెలిసే నేను ఇదంతా చేస్తున్నాను, నువ్వేమీ ప్రత్యేకించి గుర్తు చేసి నువ్వేమీ అడగవలసిన అవసరం లేదు, నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే అది నీకు చాలా మంచిది వల్లి, గుర్తు పెట్టుకో అని చెప్పి వార్నింగ్ ఇచ్చి, నర్మదా క్యారియర్ తీసుకుని వెళ్ళండి మీరిద్దరు, ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి భయపడవలసిన అవసరం లేదు అని చెప్పి వల్లిని వంక కోపంగా చూస్తూ బుజ్జమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. రామరాజు కూడా, ఏంటి వల్లి మీద బుజ్జమ్మ ఎంత కోపంగా ఉంటుంది, వల్లిని అసలు పట్టించుకోనట్టే ఉంటుంది, అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏదో వల్లి గురించి నాకు చెప్పడం కోసం హడావిడిగా రమ్మని చెప్పినప్పుడు తన మాటల్లో కోపం కనిపించింది, కానీ తీరామోసి నేను వచ్చేసరికి ఆ కోపం కాస్త కొంచెం జాలిగా అనుమానంగా మారింది. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, వల్లి ప్రాణాలు తీసుకుని అంతలా ఎందుకు చేస్తుంది, ఏదో జరుగుతుంది, బుజ్జమ్మ ఇంట్లో వాళ్ళంతా కూడా నా దగ్గర దాచిపెడుతున్నారు అని వల్లినొక్క కంట కనిపెట్టాలని రామరాజు అనుకుంటాడు. ఇంకా ఆఫీస్కి వెళ్ళింది కదా, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వామిటింగ్స్ అవుతూ ఉంటాయి నర్మదకు. ఏమైంది నర్మద అని చెప్పాను కానీ, ఏమో తెలీదే, ఈ మధ్య కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, వాంతులు అవ్వలేదు, ఇప్పుడే వాంతులు అవుతున్నాయి అనగానే, అవునా నీకు ఎప్పుడయింది అని చెప్పనేసరికి, అది 2 months అవుతుంది, అప్పటి నుంచి ఏమీ అవ్వలేదు అనేసరికి, అవునా ఒకసారి చెక్ చేయించుకోవచ్చు కదా, లేదే నాకు లేట్ అవుతూ ఉంటాయి అని చెప్పాను కానీ, లేదు ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు కానీ ఇకారం వాంతులు అంటే కొంచెం ఆలోచించవలసిన విషయమే, పద హాస్పిటల్కి వెళ్దాము అనగానే, వద్దా బండి మీద వెళ్ళడం ఎందుకు, ధీరజ్కి ఫోన్ చేస్తాను, ధీరజ్ వస్తాడు అనగానే, సరే నీ ఇష్టమని వెంటనే ధీరజ్కి ఫోన్ చేస్తుంది. చెప్పొద్దునా అని చెప్పాను కానీ, ఒక్కసారి ఆఫీస్ దగ్గరికి రాగలవా, నాకు కొంచెం కళ్ళు తిరగడం వాంతులుగా అనిపిస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాలి, స్కూటీ మీద వెళ్ళడం ఎందుకులే అని చెప్పి అనగానే, ఒక్క అరగంటలో వస్తాను వదిన, నేను వేరే ట్రిప్లో ఉన్నాను, ఒక్క అరగంట వాళ్ళని డ్రాప్ చేయడంతో వచ్చేస్తాను అనేసరికి, సరే ధీరజ్ వెయిట్ చేస్తూ ఉంటాను వదిన, నేను వచ్చేంత వరకు అక్కడే వెయిట్ చేయండి, నేను రావడం ఆలస్యం అయిందని స్కూటీలో మాత్రం వెళ్ళొద్దు అని చెప్పాను కానీ, ఓకే వస్తా వెయిట్ చేస్తాను అని చెప్పి కూర్చుని ఉంటుంది. ఇంకా రాలేదనగానే, లేదే ట్రిప్లో ఉన్నాడంట, అది కంప్లీట్ అవ్వగానే వస్తానన్నాడు, రా అయితే స్కూటీ మీద డ్రాప్ చేస్తాను అని చెప్పాను కానీ, వద్దొద్దు, ధీరజ్ 1-2 సార్లు చెప్పాడు, స్కూటీలో వద్దొద్దునా నేనే వస్తాను అని చెప్పి, నేను ధీరజ్ వచ్చాక కారులో వెళ్తానని కానీ, పర్వాలేదా అనేసరికి, పర్వాలేదు ఇప్పుడు కూర్చునే ఉన్నాను కదా అని చెప్పాను కానీ, సరే సార్ దగ్గరికి వెళ్ళి కొంచెం పర్మిషన్ అడుగుతావా అనగానే, నేను వెళ్ళి చెప్పొస్తాను, కళ్ళు తిరుగుతున్నాయని చెప్తాను అనగానే, సరే అని ఆ టేబుల్ మీద పడుకుంటుంది. పడుకునేసరికి ధీరజ్ వచ్చి కాల్ చేస్తాడు. కాల్ చేయడంతో ప్రేమకు కూడా చెప్తాడు, అక్కకి ఎలా కళ్ళు తిరుగుతున్నాయంటే నువ్వు రమ్మనగానే సెంటర్కి వస్తుంది ప్రేమ.
ప్రేమ వచ్చేసరికి అక్క రా అని చెప్పాను, కానీ నువ్వేంటి ప్రేమ అనగానే ధీరజ్ ఫోన్ చేశాడక్క, నీకు బాగోలేదంట కదా, హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి నేను ఒక్కడిని ఎలా వెళ్తాను, నువ్వు సపోర్ట్ ఉంటే బాగుంటుంది కదా అని నన్ను రమ్మని చెప్పాడక్క అని చెప్పాను. కానీ సరే పద ప్రేమ అని చెప్పనేసరికి ఈ లోపు తన కొలిక్కి వచ్చి వెళ్ళమని చెప్పారు అని ఒక పక్క తను పట్టుకుని చాలా తల తిరుగుతుంది ప్రేమ అనేసరికి సపోర్ట్ తీసుకోక్క అని చెప్పి వాళ్ళిద్దరు కూడా వెనకాల కూర్చునేసరికి కొంచెం స్లోగా పోనివరా, అక్కకు చాలా నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి కదా అనగాని ఓకే ఓకే అని చెప్పి సరాసరి హాస్పిటల్కి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత ఎప్పటి నుంచి అవుతుందమ్మా ఇలాగా, నాకు గత 10 రోజుల నుంచి ఇలాగా అవుతుంది డాక్టర్, ఈ రోజు అయితే వామిటింగ్స్ కూడా అయ్యాయి అనేసరికి ఇంకా మొత్తం చెక్ చేసి కంగ్రాచులేషన్స్ అమ్మా, నువ్వు తల్లివి కాబోతున్నావు, అందుకే ఈ వామిటింగ్ సెన్సేషన్ అది అవుతుంది, కళ్ళు తిరగడం కూడా అదే అని చెప్పాను. కానీ అవునా, చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఏంటి డాక్టర్ ఏంటి ప్రాబ్లం అనగానే తను నీకేమవుతుంది అనేసరికి మా అక్క అని చెప్పాను. కానీ అయితే నువ్వు పిన్నివి కాబోతున్నావు అనేసరికి ఒక్కసారిగా ప్రేమ ఇటు ధీరజ్ ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు. కంగ్రాచులేషన్స్ వదిన, కంగ్రాచులేషన్స్ అక్క అంటూ చెప్పేసరికి సరే ఈ విషయం అర్జెంటుగా బావకు చెప్పాలి అనగానే ముందు అత్తయ్య గారికి చెప్పు అనేసరికి సరే అని వెంటనే బుజ్జమ్మకు ఫోన్ చేస్తుంది. బుజ్జమ్మకు ఫోన్ చేసి అత్తయ్య అని చెప్పాను. కానీ ఏంటి హడావిడిగా వెళ్ళావు, ధీరజ్ రమ్మన్నాడని ఏమైంది అనగాని ఏమి లేదు అత్తయ్య, నర్మదక్కకు కళ్ళు తిరుగుతున్నాయంటే హాస్పిటల్కి తీసుకొచ్చామత్త, ఇక్కడ బాగానే ఉంది, నువ్వు నానమ్మవు కాబోతున్నావు అనగాని ఏమంటున్నావు అనగాని అవునత్త అని చెప్పనేసరికి సరే తొందరగా వచ్చేయండి అని చెప్పి ఇంకా రామరాజు దగ్గరికి వెళ్ళి రామరాజు గారు మీరు తాతయ్య కాబోతున్నారండి అనేసరికి ఏంటి బుజ్జమ్మ ఏమంటున్నావు, నర్మదకు కళ్ళు తిరుగుతున్నాయంటే హాస్పిటల్కి తీసుకెళ్లారంట, ధీరజు ప్రేమ తను కడుపుతో ఉందని చెప్పారంట, ఇంటికి వస్తున్నారంట అనేసరికి అవునా, సరే వెళ్ళి స్వీట్ చేసి తీసుకురా, రాగానే అమ్మాయి నోరుని తీపి చేద్దామనేసరికి రామరాజుకి కాళ్ళు చేతులు ఆడవు. ఇంకా నర్మద రావడంతో అమ్మ నర్మదా అని చెప్పాను. కానీ మామయ్య గారండి అనేసరికి చాలా సంతోషం అమ్మా, ఇప్పుడే మీ అత్తయ్య గారు ఆ శుభవార్త చెప్పారు అని అందరూ హాల్లో ఉండి సంతోషపడుతూ ఉంటారు. ఈలోపు సాగర్కి ఫోన్ చేసి ధీరజ్ చెప్తాడు, చందుకు ఫోన్ చేసి చెప్తాడు. అందరూ వచ్చేసరికి అందరూ ఇంటికి వచ్చి సంతోషంగా హ్యాపీగా ఉంటారు. ఈవిడ గారు ఉంది కదా వల్లి, చాటుగా ఉండి చూస్తుంది. ఓహో ఈవిడ గారు కడుపుతో ఉందా, అందుకే ఈ సంబరాలు చేసుకుంటున్నారా, చేసుకోండి ఈ సంబరాలు ఇంకెన్ని రోజులు ఉంటాయో అది చూస్తాను అని మొహం మార్చుకుని చేతులు ఇలా నలుపుకోవడం రామరాజు చూస్తాడు. ఇదేంటి వల్లి, ఇక్కడ అంతా ఎంత సంతోషంగా ఉంటే వల్లి మాత్రం నర్మద వంక కోపంగా చూస్తూ ప్రెగ్నెంట్ అయినందుకు తను బాధపడుతున్నట్టు కాకుండా ఈర్ష్య పడుతున్నట్టు అనిపిస్తుంది ఏంటి అని రామరాజు చూస్తూ ఉంటాడు. ఇంకా నర్మద వంక చూస్తూ నోట్లో తిట్టుకుంటూ ఉంటుంది వల్లి. అయితే ఇదంతా గమనించిన రామరాజు ఏంటి వల్లి ఆరోగ్య పరిస్థితి ఏంటి, తన ఆలోచన విధానం ఏంటి, తనెందుకు నర్మద కడుపుతో ఉంటే ఈర్ష్య పడుతుంది అనుకుంటూ రామరాజు గమనించడం మొదలు పెడతాడు. ఇంట్లోనే ఉంటున్నాడు కదా, ఇంకా నర్మదైతే కొన్ని రోజులు నీరసంగా ఉందని 1 వారం రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటాను మామయ్య గారు అనగానే నీ ఇష్టమమ్మా, నీ ఆరోగ్యం చూసుకో, కొంచెం కుదుట పడిన తర్వాతే నువ్వు వెళ్ళు అని చెప్పడంతో సరే అని ఇంట్లోనే ఉంటుంది. రామరాజు కూడా ఇంట్లోనే ఉంటాడు. ఎప్పటికప్పుడు రామరాజు హాల్లోనే కూర్చుని ఉంటాడు కదా, నర్మద హాల్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అమ్మ నర్మద అటు ఇటు తిరగకమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి కదా, కళ్ళు తిరిగినప్పుడు సడన్గా నీ పక్కన ఎవరూ లేకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోతావమ్మా అని చెప్పనేసరికి సరే మామయ్య గారు అని చెప్పి మళ్ళీ గదిలోకి స్లోగా నడుచుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అలా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత వల్లి ఏదొకటి చెయ్యాలి, ఈ నర్మద మీద మామయ్య గారు ఎంత ప్రేమ చూపించడం నాకు అస్సలు నచ్చడం లేదు, చేస్తాను ఏదొకటి చేస్తాను, కన్నింటి పర్యాంతం అయ్యేంత వరకు కూడా
ఇది వదిలిపెట్టను. వారం రోజులు ఇంట్లోనే ఉంటుంది అని అంటుంది కదా, చెప్తాను దీని పని. వారం రోజుల్లో దీనికి కడుపు అనేదే లేకుండా చేస్తాను. ఇప్పుడు కడుపు ఇప్పుడిప్పుడే వచ్చింది కాబట్టి చాలా అలకగా అంటే చాలా వీక్గా ఉంటుంది. ఇదే సరైన సమయమని వల్లి ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుంది. వల్లిని అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాడు రామరాజు. అయితే ఇంకా అలా వల్లి గదిలోనే కదా ఉంటుంది. నర్మద గదిలోంచి బయటకు వచ్చి కిందకి అంటే మెట్లు దిగి బయట కొంచెంసేపు తిరుగుదామని చెప్పి, అంటే తను కడుపు పెద్దది కాకపోయినా నీరసంగా ఉంటుంది. నీరసంగా ఉండేసరికి మెట్లు దిగుదామని ఇలా మెట్లు దిగుతూ ఉంటుంది. మెట్లు దిగుతూ ఉన్న సమయంలో వల్లి గబగబా వచ్చి మెట్ల మించి నుంచి ఒక్క తోపు తోసేస్తుంది. అప్పుడే రామరాజు తన గదిలోంచి వస్తూ ఆ విషయం చూసి ఒక్కసారిగా అమ్మ నర్మద అని చెప్పి ఇంకా కేక వేసేసరికి నర్మద వెళ్ళి పడిపోతుంది. కింద మెట్ల మీద నుంచి సరాసరి నేల మీద పడిపోతుంది. పడిపోయేసరికి ఒక్కసారిగా రామరాజు గబగబా 2 అడుగుల్లో వచ్చి వల్లి చెంప పగలగొడతాడు. అంటే తను కింద పడిపోతుంది కదా, పడిపోయిన తర్వాత తినని చూడదు కదా, ఎవరు ఉండరు కదా అనుకుంటుంది వల్లి అయితే. కానీ రామరాజు చూసేశాడు కదా, చెంప పగలగొట్టేసరికి ఇంకా నర్మద కింద పడిపోతుంది. అమ్మ నర్మద ఏం కాలేదు కదా అని కానీ కడుపంతా నొప్పొచ్చేసి ఏడవడం మొదలు పెడుతుంది. ఈలోపు ధీరజ్ వాళ్ళకి ఫోన్ చెయ్యి అని చెప్పి బుజ్జమ్మకు చెప్పడంతో ధీరజ్కి ఫోన్ చేస్తాడు. ధీరజ్ కారు వేసుకుని వచ్చి గబగబా నర్మదని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. వల్లి మాత్రం ఇంట్లో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదేంటి, మామయ్య గారు నన్ను చూసేశారు, నన్ను కొట్టారు, ఇప్పుడు ఈ నర్మదికి కడుపుపోతే నన్ను ఉండనిస్తారా, అసలు ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు అంటూ ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా డాక్టర్ గారు నొప్పి వచ్చేస్తుంది అంటూ గిలగిలా కొట్టుకోవడంతో చెక్ చేస్తారు. డాక్టర్ తను కింద పడిపోయింది, ఏం కాలేదు కదా కడుపుకి, ఒకసారి చెక్ చేయండి అంటూ మాట్లాడేసరికి సరే మీరు టెన్షన్ పడకండి, నేను చెక్ చేస్తాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ఇంకా చెక్ చేస్తూ ఉంటుంది. చెక్ చేసేసరికి కడుపులోని బిడ్డకు ఒకసారి స్కానింగ్ చేసి చూద్దాం రామరాజు గారు, ఆ తర్వాత ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చాను కానీ ఓకే అని చెప్పడంతో గబగబా గదిలోకి స్కానింగ్ థియేటర్కి తీసుకెళ్ళి స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేసేసరికి పిండం అది బాగానే ఉంటుంది. పిండం రూపంలోనే కదా ఉంటుంది. పిండం అది బాగానే ఉంది, ఏమీ ఉండదు, కొట్టుకుంటూనే ఉంటుంది. కొట్టుకుంటూనే ఉండేసరికి అమ్మయ్య బాగానే ఉంది అని చెప్పి డాక్టర్ గారు బయటకు వచ్చి కంగారు పడవలసిన పరిస్థితి ఏమీ లేదు రామరాజు గారు, కడుపులోని బిడ్డ బాగానే ఉంది, మరి తను నొప్పి అనగానే అంటే తను పడబోతుంది కదా, ఆ టెన్షన్లో కడుపులో కొంచెం నొప్పి స్టార్ట్ అయిందంతే, కడుపులో బిడ్డ బాగానే ఉంది, ఇప్పుడు ఇంజెక్షన్ చేశాను, తను నిద్రపోతుంది, స్పృహలోకి రావడానికి ఒక అరగంట పడుతుంది, అరగంట పడిన తర్వాత మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పాను. కానీ సరేనని ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అమ్మ నర్మద పడుకో అని చెప్పి బయటకు వచ్చి వల్లి వల్లి అంటూ గట్టిగా పిలుస్తాడు. తోసేసింది ఎవరన్న విషయం నర్మదకు తెలియకూడదని డోర్ క్లోజ్ చేయి బుజ్జమ్మ అని చెప్పాను. కానీ డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చాక వల్లిని పిలిచేసరికి వల్లి వస్తుంది. ఏంటి మామయ్య గారు అని చెప్పాను. కానీ చెంప పగలగొడతాడు. అదేంటండి వల్లి ఏం చేసింది అనగాని, వల్లి ఏం చేసిందా, నర్మదకి పరిస్థితి రావడానికి కారణమే వల్లి అంటూ మాట్లాడడంతో ఏమంటున్నారండి అనగానే, అవును నేనప్పుడే రూమ్లోంచి బయటికి వస్తున్నాను, నర్మద మెట్ల దిగుతూ ఉంది, చాలా నెమ్మదిగానే మెట్లు దిగుతూ ఉంది, వెనకాల నుంచి వల్లి ఒక తోపు తోసేసింది, నేనది చూసి వల్లి అంటూ నర్మద అంటూ గట్టిగా పిలవడంతో వల్లి పక్కకు వెళ్ళిపోయింది. పాపం నర్మద కింద పడింది. కడుపులోని బిడ్డకు ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. అదే కడుపులోని బిడ్డకు ఏదైనా జరుగుంటే పాప మా అమ్మాయి ఎంత బాధపడుండేది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా వల్లికి ఏం చేయాలో అర్థం కాదు. నీకేమన్నా పిచ్చి పట్టిందేంటే అంటూ బుజ్జమ్మ కాస్త చెంప పగలగొట్టడంతో, ఏంటి ఆవిడ గారు కడుపుతో ఉందని తెగ సంబరపడిపోతున్నారు, ఆ కడుపు నేనే పోగొట్టానంటారా, నేనేమీ తొయ్యలేదు అనగానే, అబద్ధం చెప్పద్దు వల్లి, నువ్వు మెట్ల మించి తోసేయడం నా కల్లారా నేను చూశాను, నేను చూసిన తర్వాత కూడా నువ్వు నేను తొయ్యలేదు అంటూ ఎలా మాట్లాడగలుగుతున్నావు, ఎలా అనగలుగుతున్నావు, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా,
బుద్ధుండే ఇవన్నీ చేస్తున్నావా? ఇలాంటి పనులు నువ్వు చేస్తావు? అసలు ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా అంటూ ఇంకా రామరాజు చెడామడా తిట్టడంతో వల్లి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా బుజ్జమ్మ అయితే ఆలోచించుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. ఏంటత్తా, ఏమైంది? ఏదో గొడవ జరిగినట్టుంది. నర్మదక్కకు ఇప్పుడు ఎలా ఉంది? ధీరజ్ చెప్పాడు హాస్పిటల్కి తీసుకెళ్ళామని. ఏమైంది అనగానే మెట్ల మించి వల్లీనే నర్మదని తోసేసిందంట. అది మీ మావయ్య కంట పడింది. మీ మావయ్య నిలదీసి అడిగితే నేనేమీ తొయ్యలేదు అంటూ మాట దాటేసి గదిలోకి వెళ్ళిపోయింది. ఇలానే ఉంటే తన కడుపులోని బిడ్డని ఇది బ్రతకనిచ్చేటట్టు నాకు అనిపించట్లేదే అని చెప్పాను. కానీ అదేంటత్తా అలా అంటావు అనగానే అవును, అది నిజమే. ఎందుకంటే మనమంతా కూడా వల్లీని దూరం పెడుతున్నాము, చందు కూడా దూరం పెడుతున్నాడు. అది తట్టుకోలేకపోతుంది. అందుకే మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వకూడదు అని అది అనుకుంటుందనుకుంటా. అందుకే నర్మద కడుపుతో ఉందని అందరూ సంతోషపడుతుంటే వల్లి మాత్రం సంతోషపడలేదని మీ మామయ్య నాకు చెప్పారు. వల్లి ఎందుకు అలా ఉంది? ఎందుకు తన ముఖంలో సంతోషం కనిపించడం లేదు? తనెందుకు అంత సాడ్గా ఉంది అని మీ మామయ్య నన్ను అడిగారు. తనకి ఒంట్లో బాగోలేదు కదండి, అందుకే అలా ఉండుంటుంది, అంతే తప్ప అంతకు మించి ఏమీ ఉండదని ఏదో మాట దాటేశాను. కానీ నాకు తెలిసి వల్లి కుళ్ళు బుద్ధితో ఉంది, స్వార్థ బుద్ధితో, ఈర్ష్యతో ఉంది. నర్మదకు ఏదైనా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చెయ్యొచ్చని నా మనసు కనిపిస్తుంది ప్రేమ అని చెప్పాను. కానీ మరి ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య అనేసరికి నర్మదకు చెప్తాను, ఒక నెల రోజులో లేకపోతే 2 నెలల్లో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండమని చెప్తే బాగుంటుందేమో అనగానే నర్మదక్క ఒప్పుకోదత్తయ్య. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం కంటే ఇక్కడ ఉండడానికే ఇష్టపడుతుంది అత్తయ్య. ఇప్పుడు మీరు ఆ ఇంటికి పంపించిన నర్మదక్క బాధపడుతుంది. కడుపుతో ఉన్న వాళ్ళు బాధపడకూడదు కదా అనగానే మరి ఇప్పుడు ఇది ఎలా చేస్తుంది కదే, ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఇద్దరు ఆలోచించుకుంటూ ఉండగా ఏం చేయాలో అర్థం కావట్లేదని ఇద్దరు బయట కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటారు. ఆలోచించుకుంటూ ఉండేసరికి చందు అప్పుడే వస్తాడు. ఒరే పెద్దోడా అని చెప్పి ఇంకా రామరాజు చందుని పిలుస్తాడు. ఏంటి నాన్న అనగానే నీతో కొంచెం మాట్లాడాలిరా, ఇలా రా అని గదిలోకి తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేసి చెప్తాడు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందిరా, కానీ వల్లి ఏదో ఈర్ష్యతో బాధపడుతుంది. తనకు అర్థమయ్యేటట్టు చెప్పు, తనని దగ్గరికి తీసుకో. నర్మద కడుపు పోలేదు కాబట్టి సరిపోయింది. అదే నర్మద కడుపు పోయుంటే తను ఎంత బాధపడేది, తను ఎంతలా క్షోభ అనుభవించేది ఒక్కసారి ఆలోచించు. వల్లి కడుపేమీ నర్మద కావాలని పోగొట్టింది కాదు కదా. ఆ ఈర్ష్యతోటే వల్లి కడుపులోని బిడ్డ పోయినట్టుగా నర్మద కడుపులోని బిడ్డను కూడా వల్లి దూరం చేయాలనుకుంటుంది. ఈ విషయం నీకు చెప్తున్నానంటే నువ్వు వల్లికి చెప్తావన్న ఉద్దేశంతోనే అనగాని సరే నాన్న, తనతో నేను మాట్లాడతాను, మళ్ళీ ఇలాంటిదేమీ జరగకుండా చూసుకుంటాను. ఈ విషయం నర్మదకు తెలుసా అనేసరికి నర్మదకు తెలియదు, మాకు మాత్రమే తెలుసు. ఆల్రెడీ వల్లికి నేను చెప్పాను, అయినా సరే తన మనసు మారదేమో అని నా మనసు కనిపిస్తుంది అని చెప్పి ఇంకా రామరాజు కాస్త చెప్పడంతో ఇంకా గదిలోకి వచ్చి వల్లి వల్లి అంటూ చందు గట్టిగా పిలుస్తాడు. ఏంటి బా ఏంటి అని చెప్పి అనడంతో డోర్ క్లోజ్ చేసిరా అని చెప్పాను. కానీ తలుపు వేసి తలుపు గడపెట్టి దగ్గరికి వచ్చేసరికి చెంప చెల్లు మనిపిస్తాడు. ఏ పిచ్చి వేషాలు వేస్తున్నావా? నీ కడుపులోని బిడ్డనేమి నర్మద ప్రాణాలు తీయలేదు కదా. అసలు ఆ మాటకొస్తే నీ కడుపులో బిడ్డే లేదు, మరి నర్మద కడుపులో బిడ్డని ఎందుకు నువ్వు ప్రాణాలు తీయాలని చూస్తున్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? బుర్ర పని చేయడం లేదా? పిచ్చి వేషాలు పిచ్చి నాటకాలు వేస్తున్నావేంటి అంటూ మాట్లాడడంతో నేనేం చేశానండి అని చెప్పి మాట్లాడేసరికి నువ్వేం చేశావో అంతా నాకు నాన్న వివరించి చెప్పాడు. పిచ్చి వేషాలు పిచ్చి డ్రామాలు మాత్రం చెయ్యొద్దు, అర్థమవుతుందా? ఇంకొకసారి చెప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నువ్వు ఇక్కడతో ఇది ఆపకపోతే మాత్రం మర్యాదగా ఉండదు. ఇంకొకసారి నువ్వు ఎలాంటి పిచ్చి ప్రయత్నం ఏదైనా చేసి నర్మద కడుపులోని బిడ్డకు ఏదైనా ప్రమాదం తలపెట్టినట్టు గనక తెలిసిందనుకో, ఇంకా నీ గురించి క్షణం కూడా ఆలోచించకుండా మా నాన్నకు మొత్తం నిజాలన్నీ కూడా చెప్పేస్తాను అంటూ ఇంకా చందు అయితే వార్నింగ్ ఇస్తాడు. ఇచ్చేసరికి వల్లి కాస్త కొంచెం సైలెంట్ అవుతుంది. మరి వల్లిలో మార్పు వస్తుందా?
ఇలాగే జరిగితే చందు ఖచ్చితంగా రామరాజుకు నిజం చెప్పేస్తాడు కదా, అప్పుడు వల్లి పరిస్థితి ఏంటి? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.